అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో మల్టీ స్టారర్ సినిమాలు చాలా వచ్చేవి. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కాలంలో కూడా మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి. అయితే చిరు, బాలయ్య, నాగ్, వెంకీ కాలంలో మాత్రం మల్టీ స్టారర్ సినిమాలు రాలేదు. ఈ మధ్య కాలంలో మళ్ళీ మల్టీ స్టారర్ ట్రెండ్ కు మంచి ఊపొచ్చింది. అలాగే సీనియర్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలు కీలక పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాగ్ కి క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా చేయడానికైనా రెడీ అంటున్నాడు. అలాగే వెంకీ కూడా ఇప్పుడు క్యారెక్టర్ నచ్చితే ఎవరితో అయినా సరే నటించేందుకు సై అంటున్నాడు. ఇంతకీ వీరిద్దరూ కలిసి నటించే సినిమా ఏంటి? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి సక్సెస్ సాధించినప్పటి నుంచి మల్టీ స్టారర్ ట్రెండ్ మళ్ళీ మొదలైంది. యంగ్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీతో సీనియర్ హీరో, యంగ్ హీరో మళ్ళీ సినిమా చేయడం అనే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అయితే RRR సినిమాలో మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటించి అసలు సిసలైన మల్టీ స్టారర్స్ మూవీని అందించారు. ఈ సినిమా సంచలనం సృష్టించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే సీనియర్ హీరో వెంకటేష్ మల్టీ స్టారర్ సినిమాలకు ఫస్ట్ నుంచి ఓకే చెబుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చేసిన వెంకీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల అనే సినిమా చేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తుండడం విశేషం. ఈ సినిమాని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి ఈ క్రేజీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత వెంకీ నందమూరి బాలయ్యతో కూడా కలిసి నటిస్తుండడం విశేషం. ఇటీవల ఈ న్యూస్ ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైరల్ అయిపోతుంది. చిరు, బాలయ్యతో వెంకీ సినిమా చేస్తే ఇక మిగిలింది కింగ్ నాగార్జున. మరి నాగ్ తో వెంకీ కలిసి నటించే సినిమా ఎప్పుడు అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. వీరిద్దరు కలిసి నటిస్తే చూడాలని అక్కినేని, దగ్గుబాటి అభిమానులే కాదు, సినీ అభిమానులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సరైన కథ కుదిరితే ఇద్దరు కలిసి నటించడానికి రెడీనే. కథ కుదరాలి అంతే. అలా కాకుండా కలిసి నటించేద్దామని ఏదో ఒక కథతో సినిమా తీస్తే అది ఆకట్టుకోదు. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే ఏ రైటర్ అయినా, డైరెక్టర్ అయినా ఈ ఇద్దరి కోసం కథ రెడీ చేసి ఈ క్రేజీ కాంబో మూవీని అందిస్తాడు అనిపిస్తోంది. మరి ఈ క్రేజీ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.